హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మొక్కజొన్న కండితో బూరెలు చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అద్భుతంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా మొక్కజొన్న కండ విత్తనాలను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత ఒక స్పూను బెల్లం తురుము వేసుకొని మిక్సీ వేసుకున్న తర్వాత తీపి సరిపోయిందా లేదా చూసుకొని పిండి వేసుకొని జస్ట్ కొంచెం మిక్సీ వేసుకున్నామంటే మొత్తం కలిసిపోతుంది. విడిగా అయిన కూడా కలుపుకోవచ్చు. నేను ఇలా చేస్తానండి. ఇలా వేసుకొని బౌల్లో తీసుకోవాలండి. కొంచెం యాలకుల పొడి, ఒక చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం నూగులు, సోడా ఉప్పు వేసుకొని ఒక చుక్క పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. ఆయిల్ ప్యాకెట్ ముందుగా కట్ చేసుకొని ఆయిల్ ప్యాకెట్ మీద ఇలా నూనె అద్దుకొని వండ చేసుకొని ఇలా చేసుకోవాలి. బూరెల్లాగా చేసుకోవాలి. ముందుగా అన్నీ ఇలానే చేసుకొని పెట్టుకొని కళాయిలో ఈ నూనె ఈటెక్కిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ బూరెలు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ చిన్న ముద్ద ఎందుకు వేస్తున్నామంటే ఆయిల్ కాలిందా లేదా అని తెలుసుకోవటం కోసం వేస్తున్నాను. ఇలా బూరెలన్నీ ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత బాగా ఫ్రై అయిపోయాక బౌల్లోకి తీసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న బూరెలు రెడీ అయిపోయాయి. చూడండి, ఇలా తీసుకొని సర్వ్ చేసుకుందామండి. ఇలా తీసుకొని సర్వ్ చేసుకుందామండి. నెక్స్ట్ వాయిలోకి నువ్వులు కూడా అద్దుకొని వేసుకోవచ్చండి. పైన నువ్వులు అద్దుకొని ఫ్రై చేసుకున్నాను. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అద్భుతంగా ఉంటాయండి.